ఇంట్లో దొంగలు పడి బంగారం దోచుకెళ్తే త్వరగా దొరకాలని దేవుణ్ణి ప్రార్థిస్తాం. కానీ ఆ దేవుడి గుడిలోనే తరచూ చోరీలు జరుగుతూ ఉండడం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ బ్రహ్మరంభ మల్లేశ్వర స్వామి ఆలయంలో తరచూ అమ్మవారి బంగారు ఆభరణాలు మాయమవుతున్నాయి. గడిచిన 6 నెలల్లో 3 సార్లు బంగారం మాయమైంది. తాజాగా సుమారు 70 గ్రాముల అమ్మవారి తాలిబొట్టు గొలుసు, మంగళసూత్రం మాయమైంది. ఈ విషయాన్ని ఆలయ అర్చకులు కొన్ని రోజులుగా గోప్యంగా ఉంచిన ఎట్టకేలకు బయటపొక్కింది. 6 నెలల క్రితం అమ్మవారి వడ్డానంలో కొంత భాగం మాయమవడంతో అర్చకులంతా చందాలు వేసుకుని కొత్త ఆభరణం చేయించారు. 2 నెలల క్రితం మంగళసూత్రానికి చెందిన తీగ పోవడంతో ఆ సమయంలో ఉన్న అర్చకులు ఆ నష్టాన్ని భర్తీ చేశారు. తాజాగా సుమారు 15 లక్షల విలువైన బంగారం మాయం కావడంతో మళ్లీ అర్చకులంతా కలిసి నష్టం భర్తీ చేయాలనుకున్నారు. ఇది ఇష్టం లేని కొందరు పూజారులు విషయం బయటకు వచ్చేలా చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిగ్గు తేల్చాలని భక్తులు కోరుతున్నారు.